అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు మనమైతే ఇక్కడ దబ్బ నిమ్మకాయ చెట్లు అయితే చూద్దాం. మన చిన్నప్పుడైతే దబ్బ నిమ్మకాయలు అనేది కదా, అవేనండి ఇవి మోసంబి. ఇక్కడైతే కొంచెం పెద్ద పెద్దవిగా ఉన్నాయి. ఇంకా ఇవి కాలేదండి, చిన్న చిన్నగానైతే ఉన్నాయి చూడండి. చెట్టుకైతే చాలానే ఉన్నాయి. ఇక్కడ కరివేపాకు ఉంది. వర్షాకాలం కరివేపాకు కొరతే ఉండదు కదా అండి. ఫుల్ కరివేపాకు మా ఇంటి పక్కన అయితే కరివేపాకు తోట లెక్కనే ఉందండి. చూసేవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మనమైతే ఇప్పుడు మునగాకు చూడడానికైతే వెళ్తున్నాం. ఇది మునగ చెట్టు అండి, మనం ఇంట్లో వేసుకున్నాం ములక్కాయలు, వాటి మమ్మీ. ఇవి పప్పులో వేసుకోవచ్చు, పొడులు చేసుకోవచ్చు, ఇట్లా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. బాగుంది కదా, మంచిగా ఎంత బాగుందో చూడండి. ఉన్నటిదాకా మొత్తం వెండిపోయి ఉండే, ఇప్పుడే వర్షం పడేసరికి కొంచెం చిగురిచ్చింది. ఇదైతే సపోటా చెట్టు అండి. దీనికైతే కాయలు అయితే లేవు, ఇప్పుడే పువ్వులు అయితే పూస్తున్నాయి. చెట్టు బాగుంది, పెద్దగా ఉంది చూడండి. ఇక్కడైతే ఒక కాయ ఉంది. చూసారా, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఒక గంగరేగి చెట్టు, పెద్ద రేగు చెట్లు అంటాం కదా అండి, దాన్ని మేమైతే గంగరేగి చెట్టు అంటామండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. కానీ కాయలు అయితే లేవు, ఎందుకంటే సీజన్ అయిపోయింది. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి చెట్టు కూడా సేమ్ సిచ్యువేషన్, అది ఇంకా ఖాతాకు రాలేదు. కలబంద చెట్టు, ఎవరికైనా కావాలంటే చెప్పండి, తీసుకొచ్చి ఇస్తాను. ఈ చెట్టు ఇది పువ్వు బాగానే ఉంది, కానీ వీటిని ఏమంటారో నాకు తెలియదండి. ఇప్పుడైతే మల్లె చెట్టు, ఇన్ని రోజులు బాగా ఊసేది, ఇంక ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇప్పుడే మళ్ళీ మొగ్గలు వేస్తుంది. ఈ చెట్టు అయితే ఇంకా బాగా పూసింది, మొగ్గలేసింది చూడండి. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. అటు సైడ్ అయితే మొత్తం వెండిపోయింది ఎండలకి. ఈ మధ్య వర్షాలకి కొంచెం చిగురిచ్చింది. కాయలు అయితే బాగానే ఉన్నాయి, కానీ కోతులు అయితే ఉంచడం లేదు. మీ సైడ్ కూడా ఈ కోతుల బాధ అట్లనే ఉందా అండి? ఉంటే లైక్ అండ్ కమెంట్ చేయండి. ఇది సీతాఫలము ఎంతో బలము అన్నట్టు సీతాఫల్ ఫ్లవర్ ఇప్పుడే మొగ్గలేస్తుంది. కాయలు కాసిన ఉండవు, అవి కోతులకే. లాస్ట్గా మందార చెట్టు, అది సమ్మర్లో మొత్తం ఎండిపోయింది, వర్షాలకి మొత్తం చిగురుచ్చుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది పుదీనా మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు. అండ్ చికెను, మటను, బిర్యానీస్ అన్నిటికీ పుదీనా మనం ఎక్కువ వాడతాం కదా అండి. మనకి ఇది డైజెషన్ ఫుడ్. ఉంటాం మళ్ళీ, బాయ్ అండి.